అంటే ఇప్పుడు కొన్ని రకాల ఆయిల్స్ కూడా ఆర్గానిక్ ఆయిల్స్ వస్తున్నాయి. తర్వాత ఏమో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అలాగే కొన్ని అవి వాడకం మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి మనకి. తర్వాత అలాగే కొన్ని రకాల పాత్రలు, అంటే వీటిలోని వండితే మంచిది హెల్త్ కి, వీటిలో నాన్ స్టిక్ వాటిలో వాడితే మంచిది కాదు, ఇటువంటివి కూడా చాలా అభిప్రాయాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి. వాటి గురించి ఒక న్యూట్రిషనిస్ట్ గా మీరేం చెప్తారు? దిస్ ఈస్ అ వెరీ వైడ్ టాపిక్ అండి నిజానికి. బట్ జస్ట్ బ్రీఫ్గా చెప్పాలి అంటే ఆయిల్స్ విషయంలో అండి, రిఫైనింగ్ అనేది వన్ ఆఫ్ ద ప్రాసెసెస్ దట్ ఈస్ నెసెసరీ. అన్నీ కోల్డ్ ప్రెస్డే మంచిది అంటే మీకు కోల్డ్ ప్రెస్డ్ తీసుకునే అవకాశం ఉంటే, అది కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉండి, అలాగే తక్కువ క్వాంటిటీలో తీసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నప్పుడు కోల్డ్ ప్రెస్డ్ వాడండి, నష్టమేమీ లేదు. అయితే అలాంటి అవకాశం లేదు అనుకున్నప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకుంటే ఏదో బాగా డేంజర్ అని కాదు. రెప్యూటబుల్ సోర్సెస్, కరెక్ట్ అయిన బ్రాండ్స్ మీరు చూస్ చేసుకున్నప్పుడు చాలా వరకు రిఫైన్డ్ ఆయిల్స్ ఆ ప్రాసెసింగ్లో పార్ట్ కింద ఇనిషియల్గా ఆయిల్ సీడ్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి అది అంటారు. కానీ రెగ్యులేషన్స్ వలన తిరిగి కొన్ని న్యూట్రియంట్స్ అనేది యాడ్ చేయటం జరుగుతుంది. విటమిన్ ఏ కానీ విటమిన్ ఈ కానీ ఈ తిరిగి ఆయిల్స్ కి యాడ్ చెయ్యాలి అనేది రూల్ కూడా. ఓకే, అంటే మనం ఇప్పుడు చూస్తాము విత్ ఎన్రిచ్డ్ విత్ విటమిన్ ఏ, కరెక్టేనా? కరెక్టే అండి, వాళ్ళు చెయ్యాలి కంపల్సరీ కాబట్టి చేస్తారు. సో అలాంటప్పుడు యూజింగ్ దోస్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇస్ ఫైన్. నేను అన్నట్టు రెప్యూటబుల్ బ్రాండ్స్, ఎందుకు ఏమైనా తేడాలు వస్తే ద ఎంటైర్ బ్రాండ్ విల్ కొలాప్స్. సో దే ఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ దేర్ ప్రోడక్ట్ ఇస్. అటువంటివి చూస్ చేసుకోవచ్చు. కానీ ఆయిల్స్ విషయానికి వస్తే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ద క్వాంటిటీ యూ యూజ్. ఎలాంటి క్వాలిటీ తీసుకున్నా, ఏం తీసుకున్నా, రోజుకి ఎంత వాడుతున్నారు అనే దాని మీదే దాని ఎండ్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకొచ్చినా ప్రతిరోజు పూరీలు వడలు చేసుకొని తింటే దానివల్ల మీకు ఆరోగ్యానికి ఏం బెనిఫిట్స్ ఉండవు. ఏ ఆయిల్ తీసుకొచ్చినా తక్కువ క్వాంటిటీలో అవసరమైన మేరకే వాడుకోవాలి. నిజానికి విజిబుల్ ఆయిల్ అండ్ ఫ్యాట్ అనేది మన శరీరానికి పెద్దగా అవసరం లేదు. ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్ సోర్సెస్ నుంచే మనకు అవసరమైనటువంటి ఫ్యాట్ అంతా వస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్విజిబుల్ అంటే మన కంటికి అవి నూనెలాగా కనిపించాల్సిన అవసరం లేదు. ఇవి ఎందులో ఉంటాయి? సాధారణంగా ఈ గ్రెయిన్స్లో కొంత అమౌంట్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్ తీసుకున్నప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. పల్సెస్ గింజల్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ అండ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సోయాబీన్ తీసుకున్నారనుకోండి, సోయాబీన్ ఆయిల్ అనేది దొరుకుతుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? సోయాబీన్ నుంచే వస్తుంది. సో ఇట్లా పప్పుల్లో కూడా కొంత ఉంటుంది. పల్లీలు లాంటివి మనం ఆహారంలో యాడ్ చేసుకుంటే దాని నుంచి కొంత వస్తుంది. నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్ కానివ్వండి, క్యాష్యూస్ కానీ ఆర్ పిస్తా కానీ, ఇట్లా ఏదో మనకి అవకాశం ఉన్నటువంటి నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే దాని నుంచి కూడా మన కంటికి నూనె కనిపించదు, కానీ ఇన్విజిబుల్గా అంటే దాంట్లో ఆయిల్ అనేది ఫ్యాట్ అనేది ఉంటుంది. అండ్ దట్ ఈస్ గుడ్ ఫ్యాట్ అవర్ బాడీ నీడ్స్. ఆ రకంగా మన శరీరానికి అవసరమైనటువంటి ఫ్యాట్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈవెన్ కొబ్బరి నూనెగా వాడకం కంటే కూడా కొబ్బరి ముక్కలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇలాంటివి మనము ఎక్కువ ఫోకస్ చేయాలి తప్ప ఎలాంటి ఆయిల్ తీసుకుంటున్నాము అంటే మనకి మన శరీరం మీద 1% ఇంపాక్ట్ చూపించే వాటి మీద మనం 90% ఫోకస్ పెట్టడం కంటే 99% మన హెల్త్ని ఏవి ఇంపాక్ట్ చేస్తున్నాయి? పోర్షన్ కంట్రోల్ ఇంపాక్ట్ చేస్తుంది, మనం అన్ని రకాల ఫుడ్స్ సరిగా తీసుకుంటున్నామా లేదా అనేది ఇంపాక్ట్ చేస్తుంది. వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో ఆయిల్ విషయంలో కోల్డ్ ప్రెస్డ్ ఎక్కువ రోజులు నిలవ ఉండదు. సో తక్కువ క్వాంటిటీలో మీరు ఫ్రీక్వెంట్గా కొనుక్కోగలిగినప్పుడు కోల్డ్ ప్రెస్డ్ వాడండి. లేదు మీరు ఒకటేసారి బల్క్లో తీసుకుంటారు, ఒక్కొక్కసారి కొంతమంది 5 kgs ఆయిల్ టిన్స్ అట్లాంటివి తెచ్చుకుంటారు కదా, అలా తెచ్చుకునే వాళ్ళైతే కనుక రెప్యూటబుల్ సోర్సెస్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్స్, అందులో కూడా రకరకాల ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, పల్లి నూనె ఉంటుంది, మన రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది, సోయాబీన్ ఆయిల్ ఉంటుంది. ఎప్పుడు ఒకటే నూనె కాకుండా మార్చుకుంటూ ఉన్నట్టయితే కనుక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మనకి వాటి నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అందటం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక 4 రకాల ఆయిల్స్ మీరు చెప్పినట్టు పెట్టుకొని ఒక రోజులో మనం ఒక 2-3 రకాల వంటలు వండుకుంటే, కూరలో కొంచెం, పప్పులో కొంచెం, అట్లా ఒక దాంట్లో ఒక ఆయిల్ అట్లా వేసుకోవచ్చు. కానీ ప్రాక్టికల్ గా కొంచెం కష్టం కదండి. మీరు ఎన్ని రకాల గిన్నెలను అక్కడ పెట్టుకుంటారు, ఎన్నిట్లో ఎంత మైండ్ పెట్టి చేస్తారు. సో ఇట్స్ మెంటలీ ఆల్సో లిటిల్ టాక్సింగ్. చేసుకోగలిగినప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. సో నార్మల్లీ నేను ఈజీగా ఫాలో అవ్వగలిగే సజెషన్ ఏం చెప్తానంటే, కేజీ ప్యాకెట్లు తెచ్చుకోండి, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక రకం తెచ్చుకోండి. సో అలా అయితే మీరు పీరియాడికలీ మనం రొటేట్ చేసినట్టు అవుతుంది కదా.
సో అలా యూజ్ చేసుకోవచ్చు అని. సో నా ఫిలాసఫీ ఏంటంటే ప్రాక్టికల్గా అప్లికబుల్ అయి ఉండాలి. ఇది ఈ పని చేయడానికి మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుందని కాదండి. అంటే నేనేం ప్రాక్టికల్ నేను చేసే చెప్తాను మీకు. నేను ఒక కోకోనట్ ఆయిల్, ఒక పల్లి ఆయిల్, తర్వాత రిఫైన్డ్ ఆయిల్, ఇవన్నీ ఒక 4 రకాలు పెట్టుకుంటాను, ఇవి ఇంక్లూడింగ్ ఆలివ్ ఆయిల్. సో నేను ఒక కూరలో కొన్నిటికి పప్పులు, కొన్నిటికి నెయ్యి పోపేస్తాం, అది తాలింపు వరకు. తర్వాత కొన్ని దోశ అట్లాంటి వాటికి ఒక రకమైన నెయ్యి ఆరు ఆయిల్ వాడతాను. కూరల్లో కొంచెం ఒక్కోసారి పల్లి ఆయిల్ వాడితే, కొన్నిసార్లు పైన కొన్నిటికి కోకోనట్ ఆయిల్ జస్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసినట్టు. అది హెల్దీనేనా కాదా? యాజ్ లాంగ్ యాజ్ ద క్వాంటిటీస్ ఆర్ ఆల్ లిమిటెడ్. ఒక మనిషికి జనరలీ ఈవెన్ మన ఎన్ఐఎన్ రికమెండేషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళ రికమెండేషన్స్ ఇవన్నీ చూసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 20 to 30 grams ఆఫ్ ఆయిల్, టోటల్ ఆయిల్ పర్ పర్సన్ పర్ డే. మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, సో 3/4 120 grams ఆఫ్ ఆయిల్. మీరు ఇప్పుడు చెప్పిన 4 కలిపి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో తినే స్నాక్స్ అన్నీ కలిపి 120 grams కంటే ఎక్కువ వెళ్ళకూడదు. అలా తీసుకున్నప్పుడు మీరు ఇలాగ 4 రకాలు పెట్టుకుని చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఫైన్. అదే అంటున్నా, మీ లైఫ్ స్టైల్కి మీకు అది చేసుకోవటానికి వీలైంది. కొంతమందికి 4 పెట్టుకోవడం కుదరదు అనుకోండి, స్పేస్ కన్స్ట్రెయింట్, ఇంకేమీ లేదు, జస్ట్ స్పేస్ కన్స్ట్రెయింట్. వాళ్ళకి ఒక్క నూనె డబ్బాను పట్టే అవకాశం ఉంది, ఏం చేస్తారు? సో వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇంకో ఆయిల్ అట్లా వాడుకోవచ్చు. విచ్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ ఫర్ యూ, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ కన్వీనియన్స్ ఫ్యాక్టర్ ఆల్సో. ఎందుకంటే మనకి ఏది కన్వీనియంట్ అయితే అదే మనం ఎక్కువ కాలం చేస్తాము. సో ఆ కన్వీనియన్స్ వచ్చే వరకు మనం రకరకాల పద్ధతులని ట్రై చేసి, ఓకే అన్నిటికంటే ఇది చాలా తేలికమైన మార్గం లాగుంది, మనం ఇది చేద్దాము అనేది ఫిక్స్ అవ్వచ్చు. ఆ పాయింట్కి వచ్చే వరకు 3-4 రకాలు ట్రై చేయాల్సి రావచ్చు, దట్ ఈస్ ఓకే. అట్లా